నా భార్య నన్ను చంపేస్తోంది, ప్లీజ్ నన్ను కాపాడండి అని ఒక భర్త పోలీసులను వేడుకున్నాడంటే ఆ ఇంట్లో పరిస్థితి ఎంత నరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మొర ఎవ్వరూ వినలేదు. చివరకు తను భయపడినట్టే ఆ భార్య చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తన జల్సాలకు అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపడం ఏంటి? అది నిద్రపోతున్న మనిషిని చున్నీతో గొంతు నులిమి చంపేంత రాక్షసత్వమా? నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది ఈ వార్త వింటే. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన సుధీర్ మృతి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే 7 అడుగుల బంధం ఇంటి గౌరవం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ గౌరవాన్ని గంగలో కలిపి తన విలాసాల కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది ఈ కిరాతకురాలు. చనిపోవడానికి వారం ముందే సుధీర్ పోలీసులకు తన ప్రాణహాని గురించి మొరపెట్టుకున్నాడు. మరి అప్పటికి పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు ఒక ప్రాణం బతికేదేమో కదా. నిజంగా కలికాలం అండి. కట్టుకున్న భార్యే రాక్షసిగా మారింది. గత నెల 24న ఆయన చనిపోతే అందరూ అనారోగ్యం అనుకున్నారు. కానీ సుధీర్ అక్క సునీత పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం దీన్ని మరోవైపుకు తీసుకెళ్లింది. సీన్ కట్ చేస్తే అది సహజ మరణం కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన మర్డర్. అది సొంత భార్యే చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో శ్వాస ఆడక చనిపోయారని తేలడంతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం ఆ భార్యను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. క్షణిక సుఖాల కోసం ఇంతటి దారుణానికి ఒడికట్టడం చూస్తుంటే సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.